హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలంటూ తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. 63 ధిక్కరణ కేసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వరుస వివాదాల నేపథ్యంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రంగనాథ్ను కొనసాగిస్తే రూల్ ఆఫ్ లా తప్పుతుందని చెప్పింది. మార్చిలో జరిగిన ఘటన ఇప్పుడు పోలీస్ కేసుగా మారింది. హైదరాబాద్ లో తనకు ఎదురైన లైంగిక వేధింపులపై నెదర్లాండ్స్ కు చెందిన మహిళ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. దేశం విడిచి వెళ్లిన తర్వాత కూడా వేధింపులు కొనసాగాయని ఆమె ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ యశోద హాస్పిటల్కి వచ్చారు. ఊపిరితిత్తుల సమస్యతో హాస్పిటల్లో చికిత్స పొందుతోన్న పెద్ది సుదర్శన్ ఫ్యామిలీని పరామర్శించారు. సుదర్శన్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు. సింగరేణి ఆదాయానికి గండి కొట్టారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సింగరేణి నష్టాల్లో కూరుకుపోయిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తోందన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం 54 కోట్ల బకాయిలు పెట్టిందని చెప్పారు. సింగరేణి నష్టాలకు బీఆర్ఎస్ కాంగ్రెసే కారణమని ఆరోపించారు.